కుంభరాశి వారికి జూన్ 6, 7, 8వ తేదీలలో ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారబోతోంది. మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. కుంభరాశి వారికి ఈ 3 తేదీలలో వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మనసులో కొంత గందరగోళం ఉండవచ్చు. పాత విషయాలపై ఆలోచనలు వస్తాయి. ఒక నిర్ణయానికి రావాలంటే తండ్రి లేదా గురువు సహాయం తీసుకోవడం ఎంతైనా మంచిది. నిరుత్సాహం మీపై ప్రభావం చూపవచ్చు. ధ్యానం లేదా దైవారాధన ద్వారా ఈ ఫీలింగ్స్ నుంచి బయట పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీకు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఒక చిన్న యాత్ర ద్వారా మానసిక ఉల్లాసం పొందగలిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం మీద మీ అభిప్రాయం గౌరవించబడుతుంది. ఉదయం ఆధ్యాత్మిక చింతనలు, పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. కావున దయచేసి మాట్లాడే తీరులో కొంచెం సమన్వయం పాటించండి. ఒక స్నేహితుడి నుంచి ఆశించిన సహాయం పొందగలుగుతారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా అనవసరమైన వాటి మీద మీరు ఖర్చులు ఎక్కువ చేస్తారు. వస్తువులు కొనాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ స్వల్ప నిరీక్షణ ద్వారా డబ్బు మిగులుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు ఈ రోజు కాదు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆర్థిక సహాయం లేదా ప్రోత్సాహం రావచ్చు. హస్త నక్షత్ర ప్రభావం వల్ల ధనలాభం ఆశించవచ్చు. అప్పుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉదయం లాభదాయకమైన ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు. ఆదాయానికంటే ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి, కానీ అవి అవసరమైనవే అవుతాయి. గోల్డ్ లేదా ఫిక్స్డ్ అసెట్స్ కొనాలనే ఆలోచన వస్తే కొంచెం స్వల్పంగా నిలిపిపెట్టండి. ఉద్యోగం, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే పని ప్రదేశంలో నిశ్శబ్దంగా ఉండడం మంచిది. దూకుడు చూపితే ఇతరుల అనుమానాలు ఎదురవచ్చు. ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ఒప్పందాలపై సంతకం చేయకూడదు. ఆలస్యం చేయండి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. గతంలో వేసిన పునాది ఇప్పుడు ఫలించవచ్చు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు అనుకూలమైన సమయం. శనిగ్రహ అనుగ్రహంతో మీ శ్రమకు మిశ్రమ ఫలితం లభిస్తుంది. ఆదివారం అయినప్పటికీ పనులపై ఆలోచనలు జరుగుతాయి. ఒక కొత్త ఐడియా రూపుదిద్దుకుంటుంది. దీనిని రచించండి లేదా ప్రోటోటైప్ చేయండి. వ్యాపార భాగస్వాముల మధ్య మాట్లాడే సంభాషణలు మేలు చేస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉండొచ్చు. కాఫీ, టీ తీసుకోవడం తగ్గించండి. కుడికాలి వ్రేళ్ళు లేదా మణికట్టు భాగంలో సమస్యలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. నడక లేదా యోగా ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. గోరువెచ్చటి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది మరియు శరీరంలో ఒత్తిడిని తగ్గించేందుకు ఉత్సాహపూరితమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు ఆ రోజంతా బాగా ఉంటుంది. ఈ 3 రోజులు మంచి ఫలితాలు రావాలి అంటే మనం ఏం పరిహారాలు చేయాలో చూద్దాము. ప్రతిరోజు ఉదయాన్నే శని గాయత్రి మంత్రం జపం చేయండి. ఓం శనం శనిశ్చారాయ సూర్యపుత్రాయ నమః. కాళీ పూజ ఆలయాన్ని సందర్శించడం శుభప్రదం. శనివారం నల్ల వస్త్రధారణ చేయడం మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. చూసాం కదా అండి, జూన్ 6, 7, 8వ తేదీలలో కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.